పెన్షన్లు ఇవ్వడానికి కూడా మీకు బద్ధకం ఏంటి, వెళ్ళటానికి బద్ధకం ఏంటి అని కూడా లేట్ మరీ పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తప్పేంటి నిజంగానే? రాష్ట్ర ఖజానా ఇంత కుంజుకుపోయి ఉన్న పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్లో కూడా 1వ తారీఖు పెన్షన్లు, తల్లికి వందనాలు, గ్యాస్ సిలిండర్లు, 6 హామీ పథకాలను అమలు చేసుకుంటాను ఇంత కష్టకాలంలో కూడా ఇచ్చిన మాట మీద నుంచుని తీసుకెళ్తున్న ఈ గొప్ప మనిషి తీసుకొచ్చిన మాటని జనాల దగ్గర తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వడానికి కూడా టైం లేని ఎమ్మెల్యేలు ఏమంత పని చేస్తారు తప్ప? చాలా మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, వెళ్ళని ఎమ్మెల్యేల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఏమంత పెద్ద పని మీ అందరికీ? గవర్నమెంట్ స్కీమ్స్ జనాల్లోకి వెళ్ళకపోతే ఓడిపోయేది నువ్వే, ఇంకెవరో కాదు. జనాలకు తెలియజెప్పాలి ఆ స్కీమ్ ఎందుకు ఇచ్చావో నువ్వు. జనాల దగ్గరికి వెళ్ళి ఓటమిని ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు. ఎందుకు చేయలేకపోతున్నావో చెప్పాలి. అది చెప్పిన తర్వాత ఎంత డ్యూరేషన్లో చేస్తావో చెప్పాలి. జనాలకు ఉన్న కష్టాలు తెలుసుకుని ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిందో క్రాస్ చెక్ చేసుకోవాలి నువ్వు. ఇవన్నీ చేయకపోతే చరిత్ర క్లోజ్ అని కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి బాటలేయడం అంటే. ఇది ఒక సీజనల్ పొలిటీషియన్కి ఉన్న క్వాలిటీస్. ఇవి రాష్ట్రంలో ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ కొత్త చాప్టర్. ఇది తెలుగుదేశం స్పెషాలిటీ. ఇది పీపుల్స్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ.